So hello guys, welcome to Career Coach. So మన వీడియో సిరీస్లో భాగంగా టార్గెట్ TSPSC 2022 as a part of this we are making some short and high yielding topics for the upcoming competitive exams of TSPSC. So దాంట్లో భాగంగా previous వీడియోలో we have discussed about the Minto-Morley reforms of 1909. Right, now we shall discuss about the 1919 Montagu-Chelmsford reforms. Right, so now we shall discuss about the Montagu-Chelmsford reforms, which are very important in the historical perspective. Right, so now let us dig into the topic. So ikkada manaki Montagu-Chelmsford reforms antunnamu 1919 lo vachayi ee reforms. Right, so implementation eppadi nundi jarigindi Indialo anante 1921 lo they came into force. Okay, so Montagu-Chelmsford reforms came into force in the year 1921. Recommendations eppudu icharu villu anante 1919 lo ivvadam jarigindi annamata. Right, you have to remember this. Right, so Montagu was the Secretary of State, and here Chelmsford was the Viceroy. So ee point ni kuda gurtu pettukondi. So ikkada confuse kavoddu. So Montagu was the Secretary of State, Chelmsford was the Viceroy. Intaku mundu Minto-Morley reforms lo Minto was the Viceroy, Morley was the Secretary of State. So without wasting any time we shall dig into the topic, that is 1919 reforms. Okay, so 1919 reforms విషయానికి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంతకు ముందు మనము వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఇండియన్ వాజ్ నామినేటెడ్. హూ వాజ్ దాట్ అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. రైట్, సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అని చెప్పుకున్నాం, అంతే కదా. సో అలాంటి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇప్పుడు ఇండియన్ మెంబర్ స్ట్రెంగ్త్ని పెంచడం జరిగిందన్నమాట. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 1919 Montagu-Chelmsford reforms, the Indian strength in the Viceroy Executive Council was increased to 3. ఓకే, సో ఇప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంతమందిని ఇండియన్స్ని నామినేట్ చేశారు అని అంటే 3 Indians were nominated into Viceroy Executive Council. Before that only one person, and that one person was Satyendra Prasad Sinha. సో ఓవరాల్గా అసలు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అంటే 8 members ఈజ్ ద స్ట్రెంగ్త్. ఓకే, సో వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 8 members ఉంటారు. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా Montagu-Chelmsford రిఫార్మ్స్ ఎంతమంది ఇండియన్స్కి ప్లేస్ ఇచ్చారు ఇప్పుడు అని అంటే 3 Indians వేర్ గివెన్ ద ప్లేస్. రైట్, అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ Montagu-Chelmsford రిఫార్మ్స్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ Montagu-Chelmsford రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ లేదా ఇంట్రడ్యూస్ ఓటింగ్ రైట్స్ టు ఉమెన్. రైట్, సో ఉమెన్కి మొట్టమొదటిసారి ఓటింగ్ రైట్ని ఇచ్చిన యాక్ట్ ఏంటి అని అంటే దట్ ఈస్ Montagu-Chelmsford reforms. Okay, so voting rights were given to women as a part of Montagu-Chelmsford reforms. So ఇంతకు ముందు ఓట్ హక్కులు ఇచ్చారు అని చెప్పుకున్నాము. అండ్ ఆ ఓటు హక్కు ఎవరికి ఉండింది అంటే ల్యాండ్ ఓనర్స్కి, నోబెల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ వేర్ ఓన్లీ గివెన్ ద రైట్ టు ఓట్. నౌ దిస్ రైట్ టు ఓట్ వాజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు ఉమెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ Montagu-Chelmsford reforms. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, అదేవిధంగా మనకి లండన్లో ఇండియన్ అఫైర్స్ని మేనేజ్ చేయడం కోసం అంటే టు లుక్ ఆఫ్టర్ ద ఇండియన్ అఫైర్స్ అండ్ సపరేట్ ఆఫీస్ వాజ్ క్రియేటెడ్ ఇన్ లండన్. అండ్ వాట్ వాజ్ దట్ ఆఫీస్ నేమ్ అంటే ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ అనే ఒక సపరేట్ ఆఫీస్ని క్రియేట్ చేశారు ఎక్కడ, లండన్లో. దెన్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆఫీస్ అని అంటే ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇండియన్ డిప్లొమాటిక్ అఫైర్స్. ఓకే, ఇండియన్ డిప్లొమాటిక్ అఫైర్స్. సో ఒక విధంగా సింపుల్గా రాయబార కార్యాలయం అని చెప్పొచ్చు అన్నమాట, డిప్లొమాటిక్ ఆఫీస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, కాన్సులేట్, ఎంబసీ అంటాం కదా, అలాంటి ఒక ఆఫీస్ని ఏ పేరుతో ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఆఫ్ ఇండియన్ అఫైర్స్ పేరుతో లండన్లో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశారు. త్రూ విచ్ యాక్ట్ అని అంటే దట్ ఈస్ Montagu-Chelmsford రిఫార్మ్స్. రైట్, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ 4th, 5th చెప్పుకునే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, 4th and 5th పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీటికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయే 4th and 5th. సో try to listen to it with full concentration. So 4th point ni ganaka మనం చూసుకుంటే it introduced the concept of
బైకామరలిజం. ఏంటది? బైకామరలిజం. సో వాట్ ఈస్ మెంట్ బై బైకామరలిజం? వాట్ ఈస్ మెంట్ బై బైకామరలిజం అంటే బైకామరలిజం ఈజ్ నథింగ్ బట్ ప్రజెన్స్ ఆఫ్ టూ law making houses. Presence of two law making houses. అర్థమైంది కదా? ప్రజెన్స్ ఆఫ్ టూ లా మేకింగ్ హౌసెస్. సో ప్రస్తుతం మనకి స్టేట్ లెవెల్లో అంటే తెలంగాణలో కూడా దెర్ ఆర్ టూ లా మేకింగ్ హౌసెస్, రైట్? లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సెంట్రల్ లెవెల్లో కూడా వీ హ్యావ్ టూ లా మేకింగ్ హౌసెస్. ఏంటవి? లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది ఇండియాలో ఏ చట్టంతో వచ్చింది లేదా ఏ చట్టం తీసుకొని వచ్చింది అని అంటే దట్ ఈస్ దిస్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీన్నే మనము Montagu-Chelmsford రిఫార్మ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని కూడా అంటాము. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బైకామరలిజం వాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండియా త్రూ విచ్ యాక్ట్ అని అంటే ఇట్ ఈస్ త్రూ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ Montagu-Chelmsford రిఫార్మ్స్. సో వాట్ వాస్ దాట్ అంటే బైకామరలిజం. బైకామరలిజం అంటే ప్రజెన్స్ ఆఫ్ టూ లా మేకింగ్ హౌసెస్. ప్రజెన్స్ ఆఫ్ టూ లా మేకింగ్ హౌసెస్. ఎక్కడ క్రియేట్ చేశారు మరి ఇది అంటే ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారా, ప్రొవిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారా అంటే బైకామరలిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ సెంట్రల్ లెవెల్. ఇక్కడ సెంట్రల్ లెవెల్లో బైకామరలిజంని ఇంట్రడ్యూస్ చేశారు అంటే అట్ ద సెంట్రల్ లెవెల్ టూ లా మేకింగ్ హౌసెస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వాట్ ఆర్ దోస్ టూ లా మేకింగ్ హౌసెస్ అని అంటే ఒకదాన్ని మనము లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటున్నాం. ఏమంటున్నాము? లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం. ఇంకొక దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నాం. వాట్ ఈస్ దట్? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నాం, రైట్? సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ Montagu-Chelmsford రిఫార్మ్స్ టూ లా మేకింగ్ హౌసెస్ దట్ ఈస్ బైకామరలిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ ద సెంట్రల్ లెవెల్ అండ్ దాంట్లో భాగంగా వచ్చిన టూ హౌసెస్నే మనము లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నాం. సో ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ప్రస్తుతం ఉన్న రాజ్యసభతో సమానం అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం లోక్సభతో సమానం. ఓకే, సో బైకామరలిజం అట్ ద సెంటర్ లేదా బైకామరలిజం అట్ సెంట్రల్ లెవెల్ వాజ్ ఇంట్రడ్యూస్ త్రూ విచ్ యాక్ట్ అని అంటే Montagu-Chelmsford రిఫార్మ్స్. గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఓవరాల్గా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టోటల్ స్ట్రెంత్ వాజ్ 145 మెంబర్స్తో లెజిస్లేటివ్ అసెంబ్లీ, అదేవిధంగా 60 మెంబర్స్ స్ట్రెంత్తో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పాటు అయిందన్నమాట. మళ్ళీ ఈ 145లో 41 members were nominated, 104 members were elected. 41 members were nominated, 104 members were elected. ఇక కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్ట్రెంత్ ఎంత అని చెప్పుకున్నాము? 60 members అని చెప్పుకున్నాం, అవునా? సో దీంట్లో 27 members were nominated, 33 members were elected. 33 members were elected. So this is called as the concept of bicameralism. ఓకే, సో రెండు లా మేకింగ్ హౌసెస్ ఉంటే దాన్ని మనం బైకామరలిజం అంటాము అండ్ సెంట్రల్ లెవెల్లో ఈ బైకామరలిజంని రెండు లా మేకింగ్ హౌసెస్ ఉండాలి అని చెప్పిన చట్టం ఏంటి అని అంటే దట్ ఈస్ Montagu-Chelmsford రిఫార్మ్స్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫర్ ద ఫస్ట్ టైం the Government of India Act 1919 introduced the concept of diarchy. ఓకే, సో డయార్కీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఎక్కడ అంటే అట్ ప్రొవిన్షియల్ లెవెల్. ఓకే, సో ప్రొవిన్షియల్ లెవెల్లో అంటే ప్రావిన్సెస్లో డయార్కీ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. వాట్ ఈస్ దిస్ డయార్కీ అంటే సింపుల్గా దీన్నే మనము మన లేమన్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో మనకు నార్మల్గా తెలుసు కదా దేర్ ఆర్ 3 lists అని, అవునా? దేర్ ఆర్ 3 lists. వాట్ ఆర్ దోస్ లిస్ట్స్? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్, అంతే కదా? సో ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి అసలు అని అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ డిఫెన్స్, అదేవిధంగా స్పేస్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది, రైట్? అదే కాకుండా కొన్ని స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ అగ్రికల్చర్, ఓకే, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్, రైట్? ఇలాంటి సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది.
అదేవిధంగా కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి, దెర్ ఆర్ సమ్ సర్టైన్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది అనుకుందాం, రైట్? సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కాన్కరెంట్ సబ్జెక్ట్. అంటే ఈ ఎడ్యుకేషన్ పైన బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్, రైట్? ఒకవేళ రెండు లాస్ చేశారనుకుందాం, ఎడ్యుకేషన్ మీద స్టేట్ గవర్నమెంట్ ఒక లా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా ఉంది, దెన్ విచ్ లా ప్రివైల్స్ అని అంటే ద లా ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రివైల్స్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటిసారి ఇలాంటి డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే అంశాలు. ఎలాంటి అంశాలు అంటే రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, స్పేస్ రంగానికి సంబంధించిన అంశాలు, ఫారెన్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు, రైట్? సో దెర్ ఆర్ సర్టైన్ సబ్జెక్ట్స్ విచ్ వేర్ డివైడెడ్. ఈ సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేశారు అంటే రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ పేరుతో రెండు సబ్ హెడ్డింగ్స్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేశారు అంటే ఈ సబ్జెక్ట్స్ని డివైడ్ చేశారన్నమాట. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏంటి మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్, డిఫెన్స్, ఇలాంటివన్నీ కూడా బ్రిటిష్ గవర్నర్, అంటే ఆ టైంకి ప్రావిన్స్ యొక్క హెడ్ ఎవరు అని అంటే బ్రిటిష్ గవర్నర్ ఉండేవాడు అన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఇన్కమ్ అర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజర్వ్డ్ కేటగిరీలో పెట్టేసి దానిపై లాస్ చేసే అధికారం కేవలం బ్రిటిష్ వాళ్ళకే ఉండేది, రైట్? ఇక ట్రాన్స్ఫర్డ్ విషయానికి వస్తే అప్పుడు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం అంటే చట్టం చేసే అధికారం ఇండియన్స్కి ఇచ్చారన్నమాట. సో ఇలాంటి సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్డ్ లిస్టులో పెట్టారు. ఓకే, సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డయార్కీ అంటే ఏంటి అని అంటే సింప్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. అకార్డింగ్ టు 1919 Act, what happened? There was the concept of diarchy introduced at provincial level. As a part of diarchy, the subjects were divided into reserved and transferred. Reserved subjects మీద యాక్ట్స్ చేసే అధికారం, చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? బ్రిటిష్ గవర్నర్స్కి ఉంటుంది, రైట్? ఇక ట్రాన్స్ఫర్డ్ అంశాల మీద యాక్ట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే ఇండియన్స్కి ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. వాట్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్? దట్ మీన్స్ సో స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్స్కి అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఏ డిపార్ట్మెంట్స్కి అయితే డబ్బులు అవసరం ఉన్నాయో అలాంటి డిపార్ట్మెంట్స్ని ఇండియన్స్కి ఇచ్చారన్నమాట. అంటే ఇన్కమ్ అర్నింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇన్కమ్ స్పెండ్ చేసే డిపార్ట్మెంట్స్ అన్ని ఇండియన్స్కి ఇచ్చారు. అలాంటి సబ్జెక్ట్స్ని మనం ట్రాన్స్ఫర్డ్ అంటున్నాము. ఇక బ్రిటిష్ వాళ్ళు చట్టం చేసే సబ్జెక్ట్స్ని వీ కాల్ దెమ్ యాజ్ రిజర్వ్డ్, రైట్? So these are the 5 important points you need to remember regarding Montagu-Chelmsford reforms 1919. Inka chala untayi, but these are the 5 important things you need to remember at any cost. అర్థమైంది కదా? సో మన వీడియోస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే వీ వాంట్ టు మేక్ ద సబ్జెక్ట్, వీ వాంట్ టు మేక్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్ అండ్ ఈజీ టు రిమెంబర్, రైట్? సో అనవసరమైన జంక్ అంతా చదవకుండా కేవలం ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి వీఆర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో 1935 యాక్ట్ గురించి కూడా మనం తెలుసుకుంటాము. అండ్ దీని ద్వారా ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 1909, 1919, 1935, సో హై ప్రాబబిలిటీ టాపిక్స్, క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ కాబట్టి, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్స్ కాబట్టి వీటిని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఇఫ్ యూ లైక్ ద సెషన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్ అండ్ for further information you can contact to the given numbers. So notifications chala release avvabothunnayi, and if you are interested in offline coaching you can contact the given numbers over here, right? So we are located in Hanamkonda, and if you are interested you can join us and achieve your goal. Thank you. Thanks for watching.